అయితే బ్లౌజ్కి అయితే గీసామన్నమాట. దీనికైతే మనము కట్ వర్క్లో వచ్చేసి ప్యాచ్ వర్క్ అయితే పెడుతూ ఉన్నామన్నమాట బ్యాక్ సైడు. అది ఎలా కుట్టాలనేది దీంట్లో చిన్న షార్ట్ అయితే చూపిస్తూ ఉన్నాను. ముందుగా అయితే చూడండి, సంఖ అంతా మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట. సంఖ మార్కింగ్ వేసుకున్నాక ఇక్కడ మీకు కనపడుతూ ఉంది కదండి, మన మెడకాడ పై పీస్ వచ్చేసి క్యాన్వాస్ వేస్తున్నాం కదా, అది ఒక రవ మన మెయిన్ పీస్ మీద క్యాన్వాస్ ఒక రవ ఎక్స్ట్రా వదిలినాను కదండి. అది ఎందుకనేది మీరు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు కనపడుతుంది అనమాట. మనం ఇప్పుడు కటింగ్ వీడియో చూపిస్తున్నాము, టీచింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పుడు కూడా మీకు దాని క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మొత్తం అయితే చూడండి, మనం మార్కింగ్ పెట్టేసుకునేసి మన బ్యాక్ సైడ్ ఎంతవరకు కావాలో ఆ సంఖ కాడ నుంచి ఈ ఇప్పు పక్క ఎంతవరకు కావాలనేది మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట క్యాన్వాస్. దాని తర్వాత మనకి ఇక్కడ కట్ వర్క్ అని చెప్పాం కదా, కట్ వర్క్ వచ్చేసి 2 ఇంచులకి అయితే నేను మార్కింగ్ పెట్టుకున్నాను. 2 ఇంచుల నుంచి మనం ఇలా అయితే కట్ వర్క్ అయితే ఇలా గీసుకున్నాను అనమాట, నేను గీతలు గీసేసుకొని. దీన్ని అయితే చూడండి మొత్తం ఇలా కుట్ట నెక్స్ట్ వీడియో చూపించేస్తాను.